వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. ఈసారి పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా పాదయాత్ర ప్రారంభమై తీరుతుందన్నారు షర్మిల. ఇక మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల పలు ఇతర అంశాలపై కూడా స్పందించారు. తెలంగాణలో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎంత ఒత్తిడి తెచ్చినా ఇప్పటికే 3,500 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశానన్నారు. ఇప్పుడు తిరిగి జనవరి 28 నుంచి ప్రారంభిస్తానన్నారు. ఎక్కడ తన పాదయాత్రను ఆపారో అక్కడి నుంచే మొదలు పెడతానని చెప్పారామె. కేసీఆర్ తనకు భయపడే క్రమంలో సభ నిర్వహించారని, తాను రానున్న ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని చెప్పారు. కేసీఆర్కు రాజ్యాంగంపై, మహిళలపై గౌరవం లేదని విమర్శించారు. ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు త్వరగా పూర్తి చేసి దోషులు శిక్షించాలని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల సిబిఐని కోరారు. వాగ్దానమైనా నిలబెట్టుకున్నాడా? ఆడ మిర్చి రైతులు అసలు నష్టపోతే పంట నష్ట పరిహారం ఇస్తామన్నారు. ఒకరికైనా ఇచ్చారా? పోడు భూముల సమస్య ఖమ్మంలో అత్యధికంగా ఉంది. ఒకరికైనా, ఒక్క ఎకరానికైనా పోడు భూములకు పట్టాలు ఇచ్చారా? అసలు ఏ అర్హత ఉంది ఖమ్మంలో అడుగు పెట్టడానికి? రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం ఖమ్మం. అలాంటి ప్రజలు కేసీఆర్ గారి, ఆయన పార్టీని తరిమి కొడతారు. ఖమ్మంలో కేసీఆర్ గారు పార్టీ పెట్టాలనో లేకపోతే బలపడాలనో బీఆర్ఎస్ పార్టీ పెట్టినాక మొదటి సభ ఖమ్మంలోనే ఎందుకు